నమస్తే అండి, నా పేరు మంగ. నేను ఉద్యాన అధికారిగా అర్బన్ ఫార్మింగ్ సెక్షన్ చూస్తున్నాను. ముఖ్యంగా మన హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని మిద్దె తోటలకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ వారికి కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. దానితో పాటు మన హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇవన్నీ కలుషితం అయిపోయాయి. వాటితో పాటు వాతావరణం కూడా కలుషితమైంది. సో మనకి ఏవైనా కూరగాయలు కావాలి అంటే మనము వింటూనే ఉన్నాము, పెస్టిసైడ్స్ కనిపిస్తున్నాయి మార్కెట్లలో, వెళ్ళి ల్యాబుల్స్లో శాంపిల్స్ తీసినట్లయితే అని. వీటన్నిటికీ కూడా మనం కొంతవరకు ఏ విధంగా అధిగమించవచ్చు అని అంటే ఈ మిద్దె తోటలే మనకి ఒక సులభమైన మోక్ష మార్గం అన్నమాట. దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సింది అవసరం లేదు. ఒక 4-5 కుండీలలో కొంత మట్టి కలుపుకొని కొన్ని విత్తనాలు వేసుకున్నట్లయితే అట్లీస్ట్ ఆకుకూరలు మనకు కావాల్సిన దైనందిన జీవితంలో ఆకుకూరలే ముఖ్యమైనవి కాబట్టి ఆ ఆకుకూరలను పెంచుకొని మనం ఒక వారం రోజులకు సరిపడే కూరగాయలను పెంచుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో పండ్ల తోటలను, ఇంపోర్టెడ్ ఎగ్జోటిక్ వెరైటీస్ను కూడా ఇలా పెంచుకోవడం జరుగుతుంది. ఫస్ట్ దీని యొక్క పరమావధి ఏంటి అంటే ఆర్గానిక్ సేంద్రియ కూరగాయలను పండించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. దాదాపు మన హైదరాబాద్లో 1 కోటి జనాభా ఉన్నది, 22 లక్షల ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు మా డిపార్ట్మెంట్ ద్వారా ఒక 60,000 మంది ఈ శిక్షణ పొందడమే కాదు, దాంట్లో 40,000 మంది వరకు కూడా 450 ఎకరాలలో సాగు చేయడం చాలా హర్షణీయదాయకమైన విషయము. ఎందుకంటే హైదరాబాద్లో అసలు ల్యాండ్ అనేది దొరకదు. దీన్ని వర్టికల్గా వాళ్ళకు ఎంత బాల్కనీలో ఉంటే బాల్కనీ, వరండాలో ఉంటే వరండాలో దానికి అనువైన మొక్కల్ని ఎన్నుకొని వాళ్ళు అలా పెంచడం జరుగుతుంది. తద్వారా మనకు కావలసినటువంటి కూరగాయలను తాజాగా పొందడమే కాకుండా ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదాన్ని కూడా పొందుతున్నారండి. ఈ విధంగా మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఏంటంటే ఇదంతా విని ఓహో మొక్కలు సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి అన్న ఎవరికైతే గట్టి జీలు ఉంటుందో వాళ్ళు నేర్చుకొని వెళ్ళిన తర్వాత కొందరు స్టార్ట్ చేయడం జరిగింది, యూట్యూబ్స్ పెట్టుకోవడం జరిగింది. స్టార్టప్లో కూడా ఏంటంటే కొందరు సీడ్స్ తీసుకుంటే, కొందరు అర్బన్ ఫార్మింగ్ టెర్రస్ గార్డెన్లు సెటప్లు చేయడము, అదేవిధంగా వర్మీ కంపోస్టు కావలసినటువంటి గ్రో బ్యాగ్స్, ఇలా వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో అలాంటి వాటిల్లో వాళ్ళు స్టార్టప్గా పొంది ఇప్పుడు చాలా మంది కూడా జీవనోపాధి చెందడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా ఇన్స్పైర్ ఏం తీసుకోవడం జరిగిందంటే వాళ్ళు కూడా గ్రూపులుగా ఏర్పడి అక్కడ కావాల్సినవి వాళ్ళకి విత్తనాలు అయితే విత్తనాలు, మొక్కలైతే మొక్కలు, సీడ్లింగ్స్, ఇలా అన్ని రకాలైనటువంటిని కూడా ఒకరు ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా హర్షణీయదాయకమైన విషయము. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి టైంలో హైబ్రిడ్స్ కంటే కూడా నాటు రకాలు మళ్ళీ వెలుగులోకి రావడం జరుగుతుంది. ఇలాంటి నాటు రకాలను పెంచుకోవడానికి మనకు మిద్దె తోటలు ఒక మంచి మార్గం. బ్రీఫ్గా రమాలక్ష్మి గారు చెప్పడం జరిగింది. బ్రీఫ్గానే ఉంటే బాగుంటుందని యాంకర్ గారు కూడా చెప్పారు. సో ఐ విల్ ఆల్సో కీప్ మై స్పీచ్ ఇన్ ఎ వెరీ బ్రీఫ్ మేనర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఈ టెర్రస్ గార్డెన్స్ కానివ్వండి, అర్బన్ ఫార్మింగ్ కానివ్వండి, ఇవన్నీ మీ వల్లే ఇంతవరకు అంటే దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 1,25,000 స్క్వేర్ మీటర్స్లో మన అర్బన్ ఫార్మింగ్ చేస్తున్నామంటే అదంతా కూడా మీ సహకారమే. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. And for this I request all of you to applause for yourself, because you are the winners here, and because of you Telangana has got this opportunity of uniqueness that terrace garden is very famous in Telangana and across the India also. రండి మేడం. వారు యూజ్ చేసిన కొబ్బరి బోండాలో మొక్కను ఇన్నోవేటివ్ వేలో తయారు చేసి మా డైరెక్టర్ మేడం గారికి బహుకరిస్తున్నారు. అందరూ చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము.
గొప్పవి. చాలామంది వారి ఇల్లుని చూస్తానికి వెళ్తారు. కాబట్టి వారి స్పందన తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను. డయాస్ మీద ఉన్న గెస్టులందరికీ పేరు పేరున, అలానే డయాస్ మీద ఉన్న నా తోటి మొక్కల ప్రేమికులందరికీ కూడాను శుభాభివందనాలండి. ఈరోజు ఎంతో ఆనందంగా అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చిన మీ అందరికి కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నానండి. అసలు మనకి ఎంకరేజ్మెంట్ అనమాట. మనం గార్డెన్ పెంచడం వేరు, మొక్కలు పెంచుతున్నాం, ఎంతో ఈళ్ళు తీసుకుంటున్నాము. కానీ గవర్నమెంట్ తరఫున మనకి ఈ అవార్డ్స్ ఇవ్వడం మూలంగా మనలో ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట. అంటే ఇంకా డెవలప్ చేయాలి. మనం ఈ గార్డెన్స్ పెంచడం మూలంగా 10 మందికి మనం ఆక్సిజన్ పంచగలుగుతున్నామండి, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాము. మన గవర్నమెంట్, మన సీఎం గారు కూడా మహిళలకి ఎన్నో పథకాలు అందజేస్తున్నారండి. అలానే మనకి కూడా ఈ సందర్భంగా మినిస్టర్ గారు వస్తే చెప్తే బాగుంటుంది. మినిస్టర్ గారు లేరు, వారి ఆబ్సెన్స్లో నేను మాట్లాడుతున్నాను. ఏదో ఒక రకంగా సబ్సిడీగా కానీ, తర్వాత ఇవాళ రేపు ఆర్గానిక్ అని బయట మార్కెట్లో అమ్ముతున్నారండి. కాకపోతే అవి ఆర్గానిక్ అవునో కాదో తెలియదు. ఇక్కడ మన మహిళలు పండే పంటలు ఎందుకంటే వాళ్ళ కుటుంబానికే కాదండి, చాలా ఈళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మన గార్డెన్స్ని విజిట్ చేశారు, ఎంత పంట తీస్తున్నారు. ఆ పంటలను కూడా కొంతమందికి అంటే ఒక జాబ్ లాగా, అంటే వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సపోర్టింగ్గా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అమ్ముకోవచ్చు. లేదంటే ఏదన్నా ఫంక్షన్స్కి కానీ, లేదంటే ఓన్లీ ఆర్గానిక్ మార్కెట్ ఒకటి గవర్నమెంట్ క్రియేట్ చేస్తే మా పండిన పంటలన్నీ కూడా అక్కడ పెట్టుకొని మేము తక్కువ రేటుకి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము చేయాలనుకుంటున్నాము. దీనికి మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని సభాముఖంగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అందరికండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ గారికి, సెక్రటరీ గారికి, అందరికి కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిఆర్డిఏ నుంచి కౌశి గారు వస్తున్నారు. గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. నా పేరు డాక్టర్ గౌస్ మొహిద్దీన్. నౌ ఐఎమ్ విత్ కర్నల్ దూబే గారు, చీఫ్ ఇంజనీర్. సో మేమిద్దరము చాలా ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారాలండి. ఓకే, అలాగే ఇక్కడున్న ఉద్యానవన పంటల లేకపోతే ఉద్యానవన వాళ్ళ గార్డెన్స్ మెయింటైన్ చేసే ఉత్సాహులందరికీ నా శుభాభినందనలు. అవార్డ్స్ అన్నీ తీసుకున్న విన్నర్స్కి అందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఈ గార్డెన్ ఫెస్టివల్ అనేది నాకు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి డిఫెన్స్లో ఉన్నాను కాబట్టి చూస్తూ ఉన్నాను. జడ్జెస్ రావడము, మేము ఎంట్రీస్ పంపించడము, జడ్జెస్ రావడము, జడ్జ్ చేయడము, మీ గార్డెన్స్ అన్నీ చాలా బాగున్నాయండి అని చెప్పి ప్రైజ్ చేయడము, ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ ఒక పర్టికులర్ ఇయర్ జడ్జెస్ వచ్చేసి దే గేవ్ సమ్ కామెంట్స్. మీ గార్డెన్స్ అంటే అంతకు మునుపు కార్పొరేట్ సెక్టర్లో ఇంత గార్డెనింగ్ ఉండేది కాదు, ఐటీ సెక్టర్లో. ఆ టైంలో మా గార్డెన్స్ అన్నీ అందరికీ బాగా కనిపించేవి. తర్వాత ఎప్పుడైతే ఐటీ సెక్టర్ కానివ్వండి, మిగతా డిపార్ట్మెంట్స్ కానివ్వండి దీని మీద ఇంట్రెస్ట్ చూపించడము, లైక్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మా గార్డెన్స్ ఇన్ఫీరియర్గా కనిపించడం మొదలుపెట్టాయి. అదే విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు జడ్జెస్. దాని తర్వాత నేను ఛాలెంజ్ చేశాను, యూ సీ, గివ్ మీ 1 year టైం, ఓకే, ఐ విల్ షో యూ వాట్ ఈస్ డిఫెన్స్ గార్డెన్స్. ఓకే, ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తాను. 1 year టైం ఇవ్వండి, నెక్స్ట్ సేమ్ టీం రండి. ఓకే, అదే టీం వచ్చిన తర్వాత చూసి ఇట్ ఈస్ ఎ బిగ్ చేంజ్ అండి, చాలా బాగున్నాయి మీ గార్డెన్స్ అవి ఇవి అని చెప్పి జడ్జెస్ నా ఎదురుగానే ప్రైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసి ప్రొఫెసర్ జయశంకర్ ట్రోఫీని గెలుచుకున్న భువనగిరి నుంచి వచ్చిన బాలరెడ్డి గారు మన మధ్య ఉన్నారు. వారు 2 నిమిషాలు మాట్లాడతారు. ప్రకృతి ప్రేమికులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పెద్దలకి నా నమస్కారాలు. నిజంగా మేము ఈ కిచెన్ గార్డెన్ను పెట్టే ఉద్దేశము ఇవాళ పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి ప్లాట్లు కొనుక్కుంటారు. ఆ ప్లాట్లు డంపింగ్ యార్డ్లకు తయారవుతున్నాయి. ఆ ప్లాట్లన్నీ కబ్జాలకు గురి అవుతున్నాయి. వీటి నుంచి మన పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉండాలంటే మన ఖాళీ ఉన్న ప్లాట్లలో మనం ఈ గార్డెన్స్ని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోని మేము మొదలుపెట్టాం. ఆ భువనగిరి ప్రాంతంలో సుమారుగా ఖాళీగా ఉన్నటువంటి 6 ప్లాట్లలో వివిధ ప్లాట్లలో వాళ్ళతోని కన్విన్స్ చేసి అక్కడ నేను ఈ సేంద్రియ ప్రకృతి కిచెన్ గార్డెన్ని మేము డెవలప్ చేయడం జరిగింది. నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ సేంద్రియ ప్రకృతి కిచెన్ గార్డెను ఆ గార్డెన్లో పండించినటువంటి ఆకుకూరలు, అదేవిధంగా కాయగూరలు, పండ్లు, దానితో పాటుగా మెడిసినల్ ప్లాంట్లు కూడా మేము అక్కడ డెవలప్ చేస్తున్నాం. దీంతో మా కుటుంబము అదేవిధంగా మిగిలిన దాంతో ఏంటంటే ఆరోగ్యాన్ని ఇతరులకు కూడా పంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. నేను మొట్టమొదటిసారిగా లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసి ప్రొఫెసర్ జయశంకర్ గారి ట్రోఫీని నేను గెలుచుకోవడం జరిగింది. ఇది నాది 2వసారి. ఈసారి సిల్వర్ ట్రోఫీ వచ్చింది. నేను అందరికి కూడా ఈ హైదరాబాదులో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి మిత్రులకు ఆ ప్లాట్లను ఇచ్చి అక్కడ సేద్యం చేయిస్తే నిజంగా ఆ ప్రాంతాన్ని మనం పరిశుభ్రం చేసిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనం ఆరోగ్యకరమైనటువంటి కూరగాయల్ని, పండ్లను పండించుకొని ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని పంచిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్క విషయాన్ని ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి నేను వారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రకమైనటువంటి సేంద్రియ ఎరువులతోని తయారు చేసినటువంటి కూరగాయలే కావచ్చు, పండ్లే కావచ్చు, ఇవన్నీ ఒక సెంటర్లో అమ్ముకోవడానికి ఒక మార్కెట్ను క్రియేట్ చేస్తే బాగుంటుందన్నది మేము ఈ అందరి తరఫున డైరెక్టర్ గారిని మేము కోరడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు ఎన్నో పథకాలు చేస్తుంది రైతాంగాల కోసము. ఈ టెర్రస్ గార్డెన్స్ కానీ కిచెన్ గార్డెన్స్ కోసము ప్రత్యేకంగా ఒక చిన్న స్థాయిలోనన్నా ఆ స్టాల్స్ను ఏర్పాటు చేస్తే మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలాంటి కిచెన్ గార్డెన్స్లో పండించినటువంటి కూరగాయల్ని అక్కడ ఆ సంతలో అమ్ముకోవడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ఇది డైరెక్టర్ గారు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ, So far, there are 72 groups covering around 75,000 members in the group, and the greatest culture of this group is we are sharing plants on every occasion. Wherever we conduct any customer meets, any garden meets, everybody is bringing their own plants. So we have got the culture of sharing and caring. That is the greatness of this group, number 1. Number 2, we are getting all the procurements at nominal rates. We are getting everything, all fertilizers, everything in organic fertilizers by group procurement by our group leaders, Srimati Saroji Garu and Harkar Garu, and we are getting everything at nominal prices, and we are growing it like anything. We are implementing innovative methods on our own. This is the greatest innovation by the group, and we are very grateful to announce that more than 75,000 people across the world, different states, everybody on every month on different occasions we are conducting these meets, and we are sharing all the plants and seeds, and we are very happy that we are growing healthy plants. పెద్దలందరికీ వెరీ థ్యాంక్స్ అండి. అండ్ అవార్డ్స్ ఎవరికైతే ఈరోజు వచ్చాయో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. సో మనకు పురుగు మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఎన్ని యూజ్ చేస్తున్నారో, సో ఆ సాయిల్ అనేది ఒక లైఫ్ లేకుండా అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయలేమా అన్న ఒక ఇదితోటి, ఎందుకంటే ప్రతిదీ రాను మనకి కమర్షియల్ అయిపోతున్న కొద్దీ కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. సో మనకి నగర జనాభా అనేది పెరుగుతుంది. సో అందరూ వ్యవసాయం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా
మనకు రైతే పండించి ఇవ్వాలి అంటే కుదరదు. సో మనం ఏం తింటామో మనమే పండించుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ఒక్క మిర్చి పండించడానికి ఆల్మోస్ట్ 18 రకాల పెస్టిసైడ్స్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఆ కాన్సెప్ట్ నుంచి మనం ఏం తింటామో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అండ్ మన టెర్రస్లే మనకి ఒక వ్యవసాయ క్షేత్రాలు అనేసి ఒక చిన్న కాన్సెప్ట్ తోటి మనకు శ్రీనివాస్ హర్కరా గారు అంటే మనకి సుప్రీంకోర్టు లాయర్ అనమాట, ఫస్ట్ టైం 2019లో ఒక 20 మెంబర్స్ తోటి ఒక స్ట్రాబెర్రీ మొక్కల డిస్ట్రిబ్యూషన్ కోసం స్టార్ట్ చేసింది మన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్. సో ఆ 20 మెంబర్స్తో స్టార్ట్ అయిన సిటీజీ అనేది ఆ హైదరాబాద్ దాటింది, రాష్ట్రం దాటింది, జిల్లాలు దాటింది అండ్ స్టేట్స్ దాటింది. ఈరోజు మన సిటీజీలో ప్రతిరోజు 100 రిక్వెస్ట్లు ఉంటాయి. ఏంటంటే మేము జాయిన్ అవుతాం, ఎందుకంటే ఇది వాలంటరీ గ్రూప్ అండి. ఇక్కడ ఎక్కడ కూడా బిజినెస్ ప్రమోషన్స్ కానీ దేనికి కూడా తావు ఉండదు. ఇక్కడ ప్రతి హయ్యర్ క్యాడర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉంటారు. ఏంటంటే మాకు ఒక మీట్ జరిగింది అంటే అదొక ఫ్యామిలీ ఫంక్షన్ కన్నా ఎక్కువగా హడావిడిగా హంగామాగా ఉంటుందన్నమాట. సో ఈరోజు 72 గ్రూప్స్, ఆల్మోస్ట్ 70,000 మెంబర్స్, ఇంకా ఎంతో మంది బ్యాలెన్స్ ఉన్నారు జాయిన్ అవ్వడానికి. డైలీ రిక్వెస్ట్లు ఉంటాయి. సో మా ఫౌండర్ శ్రీనివాస్ హర్కరా గారైనా అండ్ ద మోర్ థింగ్ అండ్ బ్యూటీ ఆఫ్ హీరోయిన్ అని చెప్పొచ్చు మాకు మా సిటీసీకి శ్రీమతి సరోజ గారు. ప్రతి నిమిషం మాకు ప్రతి ప్రొక్రూట్మెంట్ కూడా బయో ఫెర్టిలైజర్స్ దగ్గర నుంచి మాకు ఏ సీజన్కి ఏం కావాలో ప్రతి ఒక్కటికి మేడం తెలుసు అనమాట. సో అవి ప్రతి గ్రూప్కి చేరేదాకా ఆవిడ చేసే కృషి అనేది కొన్ని రాత్రులు ఆవిడ నిద్రపోరనే చెప్పొచ్చు. ప్రతి క్షణం మేమన్నా రెస్ట్ తీసుకుంటామేమో, ఆవిడ ఏ రోజు రెస్ట్ తీసుకున్నట్టయితే మేము చూడలేదు. టెక్నికల్ మేనేజర్గా జాబ్ చేసి రిటైర్ అయ్యాను. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని అప్పుడు తర్వాత నేను నా టెర్రస్ మీద మొక్కలు పెట్టుకోవడం మొదలుపెట్టాను. 12 ఏళ్ళ నుంచి టెర్రస్ మీద మొక్కలు పెట్టుకుంటా ఉన్నాను. నేను 2 ఇయర్స్ బ్యాకే నేను సిటీజీ గ్రూప్లో చేరాను. అదృష్టవశాత్తు సరోజ గారు నా గార్డెన్ చూడడం జరిగింది. ఫస్ట్ అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో ఆ టైంలో ఆవిడ నా గార్డెన్ చూసి అమ్మ మీ గార్డెన్ చాలా బాగుంది, అవార్డు విన్నింగ్ గార్డెన్, మీరు అప్లై చేయండి అన్నారు. కానీ నేను అప్లై చేయలేదు, ఆవిడే అప్లై చేశారు. తర్వాత సిటీజీ హార్టికల్చర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చి చూసి ఆయన చాలా సంతోషపడ్డారు, చాలా ఎగ్జైట్ అయ్యారు నా గార్డెన్ చూసి. గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారు నాకు ఫస్ట్ ఫార్మింగ్ దాంట్లో. ఇప్పుడు కూడా నాకు అవార్డు వచ్చింది. ఏం అవార్డు వచ్చిందని నాకు తెలీదు. ఇప్పుడు కూడా అవార్డు వచ్చింది. అయితే సరోజ్ గారి వల్ల నేను ఇలా బయటకు వచ్చి చేస్తున్నాను. నేను కూడా అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నాను. నాది పెద్ద టెర్రస్, 6000 ఎస్ఎఫ్టీ టెర్రస్ నాది. 6000లో ఒక 2000లో నేను పెంట్ హౌస్ కట్టుకుని 4000లో మొక్కలు పెట్టుకున్నాను. అన్ని రకాల మొక్కలు ఉన్నాయి నా దగ్గర, అన్ని రకాల ఫలాలు ఉన్నాయి. సపోటా, జామ, తర్వాత పనస, పంపర్ మనస, జామును, తర్వాత ఇవన్నీ అన్ని రకాల సీతాఫల, రామఫల, లక్ష్మణ్ ఫల, తర్వాత హనుమాన్ ఫల్, అన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర. ఫలాలు అన్ని రకాలు ఉన్నాయి. తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, అన్ని రకాల పువ్వులు అన్నీ పెట్టుకున్నాను నేను. అయితే ఎవరైనా, మాది అమీర్పేట సెంటర్లో మా ఇల్లు, ఎవరైనా మా ఇంటికి వస్తే ఈ సిటీలో ఇంత పల్లెటూరు లాగా ఉందండి మీ ఇల్లు అంటారు. అలా ఉంటాయి నా మొక్కలన్నీను. అందుకని నేను 12 ఏళ్ళ నుంచి నేను నా అంతటి నేను డెవలప్ చేసుకున్న గార్డెను. ఈ 2 ఇయర్స్ నుంచి నేను పొందిన ఆనందం చాలా ఎక్కువ. సరోజ్ గారి వల్లే అదంతా జరిగింది. ఆవిడే ఎంకరేజ్ చేశారు నన్ను. కమిషనర్ మేడం గారికి, డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, అందరికీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో నాకు ఒక స్పెషల్ అనుబంధం ఉంది.
నేను ఈరోజు ఇక్కడ నిల్చుండి ఎంత మంచిగా మాట్లాడగలుగుతున్నానంటే నా వెన్నంటి నన్ను ఎంతో ప్రోత్సహించింది డిపార్ట్మెంటు. నాకు లాస్ట్ టైం కూడా ఇక్కడ గోల్డ్ గార్డెన్ అవార్డు తీసుకున్నాను. అలాగే ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి. అవార్డు తీసుకున్న ప్రతి వేదిక మీద కూడా నేను డిపార్ట్మెంట్ని తప్పకుండా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే డిపార్ట్మెంట్ నన్ను అంతగా సపోర్ట్ చేశారు. నన్ను క్లాసెస్ చెప్పడానికి అప్పుడు అంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి పిలిచేవాళ్ళు. అదేవిధంగా కాలేజీలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా నన్ను పిలిచి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమనేవాళ్ళు. ఎందుకంటే ఈ మొక్కలు పెంచడం అనేది ఇందాక అందరూ మాట్లాడారు, మనకి చాలా మంచిది. ప్రకృతికి ఎప్పుడు మనం మేలు చేసే వాళ్ళుగానే ఉండాలి. చెట్లు అవి నరకకూడదు. అవి చిన్నప్పుడు అన్నీ మనం నేర్చుకున్నాము. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే మనం పండించిన పంట మనకి ఎంతో కొంత ఇన్కమ్ ఇచ్చేదిగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంతో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా పనిచేస్తారు, హౌస్ వైఫ్స్ పనిచేస్తున్నారు ఈ మిద్దె తోటల మీద. వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ మనం క్రియేట్ చేసేలాగా ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఏదైనా కానీ ఫ్రీగా ఇవ్వకూడదండి. ఫ్రీగా ఇచ్చినప్పుడు దాని విలువ ఎవరికి తెలియదు. దానికి ఎంతో కొంత విలువ మనం పెట్టినప్పుడే దానికి విలువ అనేది ఉంటుంది. అది ఖచ్చితం. ఎందుకంటే ఉచితంగా ఇచ్చింది వాళ్ళు ఏం పెద్ద బాగా ఏం పట్టించుకోరు. దానికి ఎంతో ఉంది. ఇప్పుడు బంగారం ఉంది, ఎంత చక్కగా చూసుకుంటారు, బికాస్ దాని వాల్యూని బట్టి. అలాగే ప్రతి దానికి ఒక వాల్యూ అనేది క్రియేట్ చేయాలండి. అప్పుడే దానికి విలువ. ఉచితంగా ఏది ఇవ్వద్దు. ఎందుకంటే అందరూ కొనుక్కోగలిగిన వాళ్ళు ఉన్నారు. డబ్బు లేని వాళ్ళు ఏం చేయట్లేదు. మిద్దె తోట చేస్తున్నారంటే ఇవాళ రేపు ప్యాషన్ అయిపోయింది. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు దాని మీద. సో ఫ్రీగా ఏది ఇవ్వద్దని నేను మనవి చేస్తున్నాను సభాముఖంగా. అవార్డ్ గార్డెన్స్ మెయింటైన్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్. ఫస్ట్ అవార్డ్ గోస్ టు రాజ్ భవన్. కీర్తిశేషులు కుమారి మనోజ్ఞ గడవల్లి మెమోరియల్ కప్. రాజ్ భవన్ నుంచి వచ్చే అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజ్ భవన్ గండిపేట పార్క్ కుమారి మనోజ్ఞ గడవెల్లి మెమోరియల్ కప్ ని రాజ్ భవన్ తీసుకుంది. ఇప్పుడు గండిపేట పార్క్ కుర్రా పుల్లయ్య రోలింగ్ కప్ ని హెచ్ఎండిఆర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవార్డ్స్ అన్ని హెచ్ఎండిఆర్ కొట్టేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు జోరుగా చప్పట్లు కొట్టండి. వాళ్ళకి 2 కప్పులు మాత్రమే ఇచ్చి మిగతా కప్పులన్నీ మనం తీసుకెళ్దాం. డైరెక్టర్ ICIR నా వీరు గార్డెన్ మెయింటైన్డ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ నుంచి ఈ అవార్డును తీసుకున్నారు. డైరెక్టర్ మిలిటరీ అండ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. గార్డెన్స్ మెయింటైన్డ్ బై సీజనల్ ఫ్లవర్స్ DCCI హౌస్ MCEME J91 వాళ్ళు సిద్ధపడి ఉండాలి. గవర్నమెంట్ గార్డెన్స్ రోలింగ్ కప్ తీసుకోవడానికి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. DCCI హౌసింగ్ MCEME అండ్ ల్యాండ్స్కేప్ రోలింగ్ కప్ RCI టెక్నికల్ నుంచి గార్డెన్స్ మెయింటైన్ బై డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ లార్జ్ గార్డెన్స్ అబౌట్ 2 acres. ABC వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీడియం గార్డెన్స్ 2 acres బిలో. Gardens above 5 acres. ELSES చలసాని కృష్ణమూర్తి ట్రోఫీ తీసుకోవడానికి రావాలి. ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. ABC వాళ్ళు అవార్డు తీసుకుంటున్నారు. బ్రహ్మోస్ అవునండి. ELSES తలసాని కృష్ణమూర్తి ట్రోఫీ తీసుకోవడానికి ELSES వాళ్ళు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. రైల్వేస్ వాళ్ళు అడ్వాన్స్ డాటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రెడీగా ఉండాలి. అడ్వాన్స్ డాటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాసిరెడ్డి బ్రహ్మరాంబ ట్రోఫీ. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అడ్వాన్స్ డాటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారా?
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గ్రీన్ గార్డెన్ రోలింగ్ కప్ తీసుకోవడానికి వచ్చారు. శిల్పారామం క్రాఫ్ట్ మేళా నుంచి కలకల పెంటయ్య మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ. నెక్స్ట్ బొటానికల్ గార్డెన్ ఈస్థెటిక్ జోన్. అడ్వాన్స్ డేటా ప్రాసెసింగ్ అండి 9th అండి. వాసిరెడ్డి అర్బన్ ఫార్మింగ్ అండి. కే ధనలక్ష్మి అర్బన్ వెజిటబుల్ ఫార్మింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఫస్ట్ ఫార్మర్ ధనలక్ష్మి ఫస్ట్ మాట్లాడారు. కే ధనలక్ష్మి గారు అర్బన్ ఫార్మింగ్ లో అవార్డు తీసుకుంటున్నారు. డైరెక్టర్ గారు జాయింట్ డైరెక్టర్ గారు మధ్యలో నిలబడి ఫోటో తీసుకున్నారు. సాప్లింగ్స్ ఫర్టిలైజర్స్ అన్ని ఇవ్వడం మూలంగా మా గార్డెన్ చాలా బాగా పెరిగింది. హార్టికల్చర్ వాళ్ళు వచ్చి మాకు ఎంపిక చేయడం జరిగింది. సిటీజీకి అంకితం చేస్తాం. ఫోటో ఫోన్ నాకు అంకితం చేశారండి. ఫోన్ ఇక్కడ పెట్టి మర్చిపోయారు. షేక్ నఫియా అఖ్తర్ అండి రాలేదా? షేక్ నూర్జహాన్ అండి షేక్ నూర్జహాన్ గారు. నెక్స్ట్ చిత్ర రఘురామ్ గారు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ పద్మిని గారు. దాసరి రమాదేవి గారు అవార్డు తీసుకుంటానికి వెళ్తున్నారు. దాసరి రమాదేవి గారు అవార్డు తీసుకుంటానికి వెళ్ళారు. ఇప్పుడు శ్రీమతి ఎం పద్మిని గారు. నెక్స్ట్ షణ్ముఖాంబ గారు. కోట ఎలిజబెత్ షణ్ముఖాంబ గారు వచ్చారు. నాగకుమారి, లత, కూసుమంచి, కమల, బొప్పారావు. మల్లవరపు లతా కృష్ణకుమారి. కోట ఎలిజబెత్ గారు అవార్డు తీసుకుంటున్నారు. ఎలిజబెత్ గారు అవార్డు తీసుకున్నారు. నెక్స్ట్ నాగకుమారి గారు. నాగకుమారి గారు. నెక్స్ట్ లతా గారు. నాగకుమారి గారు లతా కృష్ణమూర్తి గారు. మీరు వెళ్ళండి అమ్మా. పటాన్చెరువు అమ్మ. పూచమంచి లక్ష్మి. పూచమంచి లక్ష్మి గారు రావాల్సిందిగా కోరుతున్నాను. కమలా కొప్పారపు. నెక్స్ట్ కమలా కొప్పరపు. రాజశ్రీ రవికాంత్ గారు. కమలా కొప్పరపు అమ్మ అవార్డు తీసుకుంటానికి వచ్చారు మనవరాలితో సహా. పూజమంచి లక్ష్మి గారు అవార్డు తీసుకుంటానికి వచ్చారు మనవరాలితో సహా. చిన్న పాప ముందుగానే అవార్డు కొట్టేసింది. ఎవరి చేతులు ఖాళీగా లేవు. అందరూ అవార్డ్స్ తీసేసుకున్నారు. చప్పట్లు కొట్టట్లేదు. చప్పటి అట్లు ఇష్టమా? నాకు బొబ్బట్లు, మినపట్లు, పెసరట్లు అన్ని ఇష్టం. కానీ ఎవరైనా అవార్డు తీసుకున్నప్పుడు చప్పట్లు కొడితే ఇష్టం. కమలా కొప్పరపు. కమలా కొప్పరపు. రాజశ్రీ రవికాంత్ గారు. మల్లవరపు లతా కృష్ణకుమారి గారు. నిర్మలా పవన్ గారు. మౌనికా రెడ్డి గారు.
చంద్రావతి గారు, వస్తున్నారమ్మా. మౌనికా రెడ్డి, చంద్రావతి, సుజన, చల్లా పణిబాబు, శకుంతల, గొర్రెపాటి బ్రహ్మయ్య రెడ్డి గారు అవార్డు తీసుకుంటానికి వస్తున్నారు. నెక్స్ట్ చంద్రావతి గారు అవార్డు తీసుకుంటారు. నెక్స్ట్ సుజన గారు, చల్లా పణిబాబు, శకుంతల, గొట్టిపాటి బ్రహ్మయ్య, మహమూద్ అబ్దుల్ మజీద్ అవార్డు తీసుకుంటానికి వస్తున్నారు. చల్లా పణిబాబు గారు అవార్డు తీసుకోబోతున్నారు. ఇవన్నీ గోల్డ్ అవార్డ్స్ అండి. వీళ్ళందరూ బంగారు తండ్రులు, బంగారు అమ్మలు. చల్లా పణిబాబు గారు అవార్డు తీసుకుంటున్నారు. నెక్స్ట్ శకుంతల గారు, గొర్రెపాటి బ్రహ్మయ్య గారు, మహమూద్ అబ్దుల్ మజీద్ గారు, శకుంతల గారు అవార్డు తీసుకుంటున్నారు. గొర్రెపాటి బ్రహ్మయ్య గారు వాళ్ళ ఇంటి నుంచి వచ్చారు. మహమూద్ అబ్దుల్ మజీద్ గారు, చిన్న బాబు, కంగ్రాచులేషన్స్. యాహూ అంట, వీడికి అప్పుడే అవార్డు తీసుకునేంత బలం వచ్చేసింది. చిన్న బాబుతో సహా అవార్డు తీసుకున్నాడు. వాడు గంతులు వేసేస్తున్నాడు. ప్రశాంతి చౌదరి, అబ్దుల్ సలీం, లక్ష్మీనారాయణ, గోగినేని, భార్గవి, కుసుమ మనోహర్. అబ్దుల్ సలీం, నెక్స్ట్ లక్ష్మీనారాయణ, గోగినేని. సలీం గారు వచ్చారా? అబ్దుల్ సలీం గారు రండి. భార్గవి రెడీ ఉండాలి. కుసుమ మనోహర్ గారు, భార్గవి రెడీ ఉన్నారు. భార్గవి, కుసుమ మనోహర్, సరిత, జల్లి విజయలక్ష్మి, మంజుల, జి మణి, శాంతి. కుసుమ మనోహర్ అమ్మ, సరిత జీ, జల్లి విజయలక్ష్మి. సరిత మీరు రండి, ఆగండి. రెడీ ఉండాలి. శాంతి, మధుమతి, రాధిక. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్, ఆర్టీఏ సోమాజిగూడ, హైదరాబాద్. హలో అండి, నమస్తే, గుడ్ ఈవినింగ్. నా పేరు మల్లిక అండి. నేను బీఎస్సీ హార్టికల్చర్ గ్రాడ్యుయేట్ని. మేము నలుగురు బీఎస్సీ హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్. మేము డిఆర్డిఓలో ప్లాంటేషన్ ఇన్ఛార్జెస్గా పనిచేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మాకు దాదాపుగా మేము అప్లై చేసిన ప్రతి సైటు మాకు ప్రైజెస్ వస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలా పెరుగుతూనే ఉంది తప్ప మాకు ఈ సక్సెస్ రేట్ అనేది తగ్గలేదు. ఈసారి మాకు 40 అప్లికేషన్ మేము వేసుకున్నట్టయితే మాకు 40కి 40 ప్రైజులు వచ్చినాయి. అందులో 26 గోల్డ్ ప్రైజెస్ వచ్చినాయి అండ్ మిగతా రిమైనింగ్ సిల్వర్ ప్రైజెస్ వచ్చాయండి. మా సైట్లు అన్నిటికంటే మా సైట్లు మేము చాలా ఇన్నోవేటివ్గా మేము దానిని డెవలప్ చేసాము. ఆర్సీ నుంచి ఇద్దరు, తర్వాత డిఆర్డిఓ టౌన్షిప్ కంచన్ బాగ్ తరపు నుంచి ఇద్దరం మేము కష్టపడ్డాము. ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు అన్ఫార్చునేట్లీ దే ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్ టుడే. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు 2 ట్రోఫీలు వచ్చినాయి.
తర్వాత ఇక్కడ మేము పబ్లిక్ గార్డెన్స్ లో ఈ రోజు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ సమక్షంలో మాకు ఇంత పెద్ద అవార్డు రావటం, ముఖ్యంగా మేము చేసినటువంటి హార్డ్ వర్క్ కి మాకు ఈరోజు గుర్తింపు రావటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా మంచి ప్రైజెస్, ఎక్కువ ప్రైజెస్ రావడానికి మేము కృషి చేస్తామని చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఆఫ్ యూ.